వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నామండి. అపాయింట్మెంట్కి ఇంకా కొంచెం టైం ఉంది. సీఎం గారు రాగానే ఆయన వెనక దూరిపోతాం లోపలికి, అది వేరే విషయం. కానీ ఈ లోపల కాస్త పిచ్చా పార్టీ మాట్లాడదామండి. సార్ మీరు పెద్దవారు, మీతో ముందు సరే చెప్పోయా. ఇప్పుడు కడప ఉప ఎన్నికల గురించి మాట్లాడుకుందాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్కి సీలింగ్ ఫ్యాన్ గుర్తొచ్చింది కదండి. ఇప్పుడు ఆ వర్గం వాళ్ళంతా ఏమంటున్నారంటే ఈ టీడీపీ, మీ కాంగ్రెస్ ఇవన్నీ ఆ ఫ్యాన్కి వేలాడి అంతేనట కదా సార్. ఏమిటే సీలింగ్ ఫ్యాన్? సీలింగ్ ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయా? 3 రెక్కలు. మరి 1 2 3 4 5 1 ఓ రెగ్యులేటర్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ తిప్పిన కొద్దీ ఏదో బురుబురు మట్టు గాలి వస్తుంది. ఆ గాలికి కొట్టుకుపోతావా? ఇది అయ్యే పని అంటే ఇదిగో ఫ్యాన్కి ఎంతకాలం గ్యారెంటీ ఇస్తారా? 6 నెలలు. కాదు కూడదు, ఇది మంచి కంపెనీ అంటే ఓ సంవత్సరం కావు. మరి ఈ జగన్ ఫ్యాన్కి ఎంతకాలం గ్యారెంటీ ఇస్తారా? అదే మా కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పటికే 125 సంవత్సరాల గ్యారెంటీ ఉంది. మరో 1000 సంవత్సరాలు నేను గ్యారెంటీ ఇస్తా. ఈ ఫ్యాన్కి ఇస్తారా? అయితే అయినా ఫ్యాన్లో ఉంటుందా? ఒక కండెన్సర్ ఉంటుంది. దానికి వైర్ పెట్టి మరి దాన్ని పిలకలో పెట్టి స్విచ్ చేయాలి. స్విచ్ చేశాక కదా తిరగాలని చెప్పంటే తిరుగుతుందా? మీ భ్రమ. మరి కరెంట్ ఉండాలి కదా. ఆ కరెంట్ ఎవరు? వైఎస్ఆర్ బొమ్మ. ఆ బొమ్మనే చెరిపేసి ఆ బొమ్మ మా బొమ్మ, మరి ఆ వైఎస్ఆర్ మా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అని చెప్పి మేము చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి ఓటర్లందరినీ కూడా చేతనవుతులు చేసి మేము ముందుకు పోతూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పామంటే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిలో ఇస్తరాకులు ఎత్తిస్తాయనుకుంటున్నా ఉంటాం. సరే సార్. చంద్రబాబు నాయుడు గారు, ఈ ఫ్యాన్ మీద మీ సైకిల్ అభిప్రాయం ఏంటి సార్? ఏ దాసు, ఏం మాట్లాడుతాను? ఓ పక్కన మా జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి పనులతో సతమతం అవుతా ఉన్నాను. ఇంకో పక్కన చిలకలూరిపేట ఆర్కెస్ట్రా మాట్లాడాలి, డెకరేషన్ చేయించాలి, ఇంకా బోల్డెని పనులున్నాయి. ఇటువంటి సమయంలో పోయి ఆ సీలింగ్ ఫ్యాన్ గురించి చర్చ పెడతాను. నీకు అసలు బుద్ధి ఉందా? ఎంత పెళ్లి ఆడవాడు ఉంటే మాత్రం ఫ్యాన్ గురించి 2 ముక్కలు చెప్పొద్దమ్మా. సీలింగ్ ఫ్యాన్ అంటావును. ఈ వేసవి కాలంలో ఎంతమందికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. కూలర్లు వాడుతున్నాం, ఇంకా డబ్బు ఉంటే మన దగ్గర ఏసీ పెట్టుకుంటున్నాం చల్లగా. అంతేగాని ఫ్యాన్ ఎవరు వాటలా. పోనీ వేసవి కాలం అయిపోయింది, వర్షాకాలంలోనో శీతాకాలంలోనో ఎవరైనా వేస్తారా అంటే ఎవరో దాన్ని పట్టించుకోరామో. సీలింగ్ అలా అలంకారంగా ఉండాల్సిందే. అదే మా సైకిల్ అయితే ఏ కాలంలో అయినా బయటకు తీయాల్సిందే. కూరగాయలు కానివ్వండి, మార్కెట్ పనులు కానివ్వండి, ఇతర పనులు కానివ్వండి, సైకిల్ మీద ముందుకు పోవాలి. ఆ మాదిరిగా బ్రహ్మాండంగా జైత్రయాత్రని మేము 30 సంవత్సరాలుగా కొనసాగించి ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి సమయంలో పోయి సీలింగ్ ఫ్యాన్ అంట, సీలింగ్ ఫ్యాన్. ముందు ఆ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడో లేదు చూడు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. కేసీఆర్ గారు, ఇప్పటికిప్పుడు మీకు ఫ్యాన్తో పెద్దగా ఎలాంటి సంబంధం లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు ఈ ఫ్యాన్ వల్ల కారుకి ఇబ్బందులు ఉండొచ్చు, మనకు తెలీదు. కొంచెం ఏదైనా చెప్పండి సార్. ఇక దాసు, ఈ సీలింగ్ ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు మా కారుకి ఏం అడ్డం రాయి. ఈ ఫ్యాన్ గాలితో మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనం టీవీలో యాడ్ గిట్లా చూస్తున్నాం. కొన్ని ఫ్యాన్లు ఫ్యాన్ కింద కూకున్న వాళ్ళకి గాలి తగులుతాయి. కొన్ని ఫ్యాన్లు అయితే గదిలో ఉన్న వాళ్ళందరికీ గాలి గిట్లా వస్తుంది. లెక్కని జగన్ ఫ్యాను ఎవరికి గాలి తగులుతుందో ఎవరు తగలదో మాకైతే తెలియదు. కానీ మా తాందాక వచ్చే పరిస్థితి లేదు. మా కారు రయ్యన పోయి ఆరన్ కొట్టి తరిమి సీమందరదాకా గాలిని తరిమి కొడతాం. నేను అక్కడే చెప్తాను బిడ్డ, ఈ జగన్ ఫ్యాన్తో వచ్చే ఇబ్బంది మాకేం లేదు. అత్తగిత్తికి చంద్రబాబుకి రావాలి, కిరణ్ కుమార్ రెడ్డికి రావాలి. అలాగండి వస్తాయి, అలాగడే. అరే కిరణ్ కుమార్ రెడ్డి వస్తే తడవడి చేస్తావా? ఇదిగో కిరణ్ కుమార్ రెడ్డి వస్తూనే ఉండో. అయినా పెళ్లి జూనియర్ ఎన్టీఆర్కి తిప్పల్లోక ఇది ఎక్కడ గోలా? ప్రేమ దేశం యువరాణి, ఊత ప్రాయం విరిబోణి, ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. అరే ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఏమిటి నాలాగే డాన్స్ పాట పట్టాడు? నిన్నే చూస్తున్నాయి.
అయినా సీఎం పోస్ట్లో ఉన్న వాళ్ళు ఇలా డాన్స్ చేయొచ్చా? నాకు తెలియక అడుగుతా. ఈ కిరణ్ కుమార్ డేజ్ ఏమిటి, ఆ ఊపు ఏమిటి? ఊరుకోండి సార్, మిమ్మల్ని చూసి ఆయన అలా తయారై ఉంటాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావా? నేనంటే ప్రొఫెషనల్ డాన్సర్, నాకు ఆయనకి పోలిక. అందనంటూ నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో, ఆగనంటూ నీ విరహం ఎంతగా వల విసిరిందో. నిన్నటికి ఏయ్, చూసావా రాంగ్ స్టెప్ వేస్తున్నాడు? ఏ కిరణ్ కుమార్ అండి, దట్ ఈస్ రాంగ్. నేను ఈ రుణం ఎన్నటిదైనా యౌవనం నీదనుకోనా. రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి. అలా కాదు, ఎలా వేయాలంటే చాలండి సార్, సీఎం గారు. శారదా. అదేంది శారదేవరు? ఏయ్, శంకరభరణంలో శారదా చెప్పి సోమయాజులు ఎందుకు అన్నాడో తెలీదా? అలా అంటే ఏదో తప్పు జరిగినట్టే. ఆయన మనిషి శర్మ బీట్ ఏమిటి, నువ్వు కాళ్ళు కదుపుతున్న తీరేమిటి? ఆయన నా శిష్యుడు, నువ్వు ఇలా తప్పు చేస్తే లారెన్స్ కనిపెట్టలేడు కానీ రాజచంద్ర కనిపెడతాడు కదా. అలా కనిపెడితే నా పరువు పోదా ఏమిటిదే? ఇలా తప్పు చేస్తే ఎలాగా? అది రష్య గారు, మీరందరూ వస్తా ఉన్నారని తెలిసింది. అట్టనే జూనియర్ ఎన్టీఆర్ అని పెళ్ళని మా పిఏ చెప్పినాడు. అందుకే ఆయన పాటకి డాన్స్ చేస్తా ఉన్నా. ఎంతైనా మీలాగా చేయలేను కదా, మీరు సీనియర్. అదే అలా అయితే ఓకే, క్షమించారు పో. అది కాదమ్మా కిరణ్ కుమార్ రెడ్డి, అసలు నేను ఎందుకు వచ్చానంటే ఎందుకు వచ్చినారు? ఏ జరుగురు ఈ సయం నేను చెప్తా. ఇగో కిరణ్ కుమార్ రెడ్డి, ఈ సయం ఏంటంటే శ్రీ 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 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మా అన్న నందమూరి తారక రామ గారి కొడుకు శ్రీ 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 హరికృష్ణ గాయని కొడుకు శ్రీ 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 యంగ్ టైగరు జూనియర్ ఎన్టీఆర్ లగ్గం అన్నట్టు. పెళ్లి కూతురు ఎవరంటే గీ చంద్రబాబు నాయుడు తెలివిడితో గాల మనిషిని ఏర్పాటు చేసిండు. గా లెక్కన గా ఆంధ్రాయన పోరిని మా తెలంగాణ పోరడు జూనియర్ ఎన్టీఆర్కి ఇత్తండు. అందుకని నేను పిలవనీకి వచ్చిన. ఇగో ఈ కార్డు ఎత్తుకొని వస్తేనే గా ఐటెక్స్ లోకి లోనకి రానిస్తారంట. నువ్వైతే సీఎం కాబట్టి నేను రానిస్తారు. ఇంతకీ లగ్గం ఎప్పుడంటే మే 5న గురువారం రాత్రి 2:41 ఇంకా టైంలో నిద్రపోతా. ఎట పోనీకి లేదు. తెల్లారితే శుక్రవారం, గా తెల్లారితే శనివారం అన్నట్టు. అందుకే నేను చెప్తా ఉన్నా, గా చంద్రబాబు నాయుడు తరఫున మా జూనియర్ ఎన్టీఆర్ తరఫున ఈ లగ్గానికి నేను పిలవనీకి వచ్చినావు. నువ్వు రావాలి, గాలని ఆశీర్వదించాలి. సమదైందా? ఆహా, ఇది కుదరదంటే నేను ఒప్పుకోను. ఈ పెళ్లికి సోయాల అందరినీ నేనే పిలిచాయి. మా బావమరి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం నేను అనుకుంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి పిలుస్తా ఉన్నారు. నేను ఒప్పుకోను. కుదరదంటే ఒప్పుకోను. చాలు ఊరుకో చంద్రబాబు. మేము పిలిస్తే నువ్వు పిలిచినట్టు కదా, లేకపోతే నువ్వు పిలిస్తే మేము పిలిచినట్టు కదా. ఏమిటది? ఆ పొదండి చిరంజీవి ఇంటి దగ్గర ఉంటాడు, ఆయన కూడా పిలుద్దాం. అయ్యా, ఇంకా చిరంజీవి గారిని పిలిచేది ఉంది. నేను ఈ లోపల తీసుకోండి ఒక చిన్న విరామం.